క్రమబద్ధీకరణపైన విజిలెన్స్ నివేదిక సిద్ధం. త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా. రెగ్యులరైజ్ చేసిన అధికారులు, బీఆర్ఎస్ నేతల ప్రమేయం. వారి ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు, కార్యకర్తల పేర్లపైన క్రమబద్ధీకరణ. కోట్ల విలువైన స్థలాలు కారు చౌకగా కొట్టేసిన వైనం. సీఎం ఆదేశాలతో విచారణ చేస్తున్నారా? దీని మీద అంత చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరుగుతున్నదా? చలో, ఫినిక్స్ అనే కంపెనీ మీద విచారణ చేయమని దమ్ముంటే ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మేము. ఫినిక్స్ అనే కంపెనీ మీద దమ్ముంటే విచారణకు ఆదేశించండి, చేయమనండి. ఒక్క ఎంక్వైరీ చేయమని, ఒక విచారణ చేయమనండి, లేదా ఒక రైడ్ చేయమనండి. చెరువులను కబ్జా చేసిండయా, చెరువులను మొత్తం కబ్జా పెట్టిండు. నార్సింగ్ 2 అనే చెరువు ఇలా కనబడదు అడిగిపోతే. మొత్తం ప్రభుత్వ భూములన్నీ కొల్లగొట్టిండు. మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు దాదాపు 30-35 స్టోరీలు రాసినాం దాని మీద. మరి ఏది అసలు ఆ ఫినిక్స్ అనే పదమే వినబడతలేదే. ఎవరిది కంపెనీ? పోనీ ఏమన్నా ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిందా అంటే లేదు. మళ్ళీ ఇది కేటీఆర్ బినామీ కంపెనీ.